అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 3వ తిరువాయమొഴി కోవై వాయాళ్. ఇందులో 6వ పాసురం. 6ஆம் பாட்டு. இப்படி ஆயிருந்துள்ளனே என்னை கிட்டாதே ஒழிந்தாயே ஆகிலும் உன் சத்தையே எனக்கு தாரகாதிகள் என்கிறார். உனக்கு நான் உதவப் பெற்றிலேன் ஆகிலும் என் சத்தை உனக்கு தாரகாதிகள் ஆனா போலே. நீ வாராயாகிலும் உன் சத்தை எனக்கு தாரகாதிகள் என்கிறார். இப்படி ప్రణయాயிருందుల నీ ఎన్నై కిట్టాదే ఒజిందాయే ఆగిలం. పరమాత్మ, నువ్వు ప్రణయివి, అందరి విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడివి. అలా ఉన్నటువంటి నువ్వు నన్ను సమీపించకుండా విడిచిపెట్టినప్పటికీ కూడా సత్తే, నీ యొక్క సత్తే మాకు ధారకము, ధారక పోషక భోగ్యాలు. పరమాత్మ యొక్క సత్తే ఆడవాళ్ళకి ధారక పోషక భోగ్యాలు. అలాగే ఉనక్కు నాను ఉదవప్పెత్తిలేనాగిలం. అలానే నేను కూడా నీకు ఎన్నెన్ని సమయాల్లో ఆనాడు నప్పిన్న పిరాటి విషయంలో గాని, సీతా పిరాటి విషయంలో గాని, కువలయాపేడ విషయంలో గాని ఎప్పుడూ నీకు నేనేమి సహకరించట్లేదు. ఉనక్కు నాను ఉదవప్పెత్తిలేని ఆగిలం ఎన్ సత్తే, నా యొక్క సత్తే ఉనక్కు ధారకాదిగల ఆనా పోలే. అదే నేను సత్త కలిగి ఉంటే అది నీకు ధారక పోషక భోగ్యాలు అనుకుంటున్నావు కదా. అంటే నీ యొక్క సత్తే నాకు ధారక పోషక భోగ్యాలు, నా యొక్క సత్తే నీకు ధారక పోషక భోగ్యాలుగా ఉన్నప్పటికీ నీ వారాయాగిలం ఉన్ సత్తై ఎనక్కు ధారకాదిగల్ ఎంగిరారు. అలాంటప్పుడు నువ్వు రాకపోయినప్పటికీ కూడా నీ యొక్క సత్తే నాకు ధారక పోషక భోగ్యాలు అంటున్నాడు. అవన్ ప్రణయత్వం సొల్లానిర్క నడువే తమ్ముడే ప్రణయత్వం సొల్లువాన్ ఎన్నెన్నిల్. ఇప్పుడు పైన చెప్పింది అర్థమైందా? పరమాత్మ ప్రణయ స్వరూపుడు. అలాంటప్పుడు ఆయన పరమాత్మ, నువ్వు నన్ను సమీపించకపోయినప్పటికీ నీ యొక్క సత్త, నువ్వు సత్త కలిగి ఉండటమే నాకు ధారకము. అలానే నేను నీకు ఉపకరించకపోయినప్పటికీ నా సత్తే నీకు ధారకము. అందుకనే నీ వారాయాగిలు, నువ్వు రాకపోయినప్పటికీ నీ యొక్క సత్తనే ధారకంగా కలిగి ఉన్నాను నేను అంటున్నారు ఆళ్వార్లు. అయితే ఇప్పటి వరకు పెరుమాళ యొక్క ప్రణయత్వాన్ని చెప్తూ ఉన్నారు కదా ఆళ్వార్లు. మధ్యలో తమ యొక్క ప్రణయత్వాన్ని, తమ యొక్క ప్రేమని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అంటే, இரண்டு చేతనరు కూడి కలందు పరిమారా నిన్నాల్ பிறக்கும் రసంగళం இரண்டு தலையிலும் ఉండాయిరుకుమిరే. ఇద్దరు చేతనలు కూడి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారనుకోండి, ఆనందం ఇద్దరికీ ఉండాలి కదా. இரண்டு தலையிலும் ఉండాయిరుకుమి, ఇద్దరికీ ఉంటుంది కదా ఆనందం. అదిల్ కీజెల్లాం, అందులో కీజెల్లాం కిందటి పాసురాలన్నిట్లో అవన్ ప్రణయత్వం చొల్లికొండు పోందార్, పరమాత్మ యొక్క ప్రణయత్వాన్ని చెప్పారు. ఇప్పుడు అవన్ ప్రణయత్వ అతిశయం సమ్మయం ప్రణయాకిత్తు ఎంగిరారు. అది ఆయన నా మీద చూపించినటువంటి ఆ ప్రీతే నాకు ఆయన మీద ప్రీతిని కలుగజేసింది అని చెప్పడం కోసమని ఆళ్వార్లు పెరుమాళ యొక్క ప్రణయత్వాన్ని చెప్తూ మధ్యలో కూడా తమ ప్రణయత్వాన్ని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులు కూడి ఒకే విషయాన్ని ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు కూడి ఆనందంగా ఉన్న సమయంలో ఆనందం ఇద్దరికీ ఉంటుంది కదా. అలాగే కింద పెరుమాళ యొక్క ప్రణయత్వాన్ని చెప్పిన ఆళ్వార్లు ఇప్పుడు మీ యొక్క ప్రణయత్వ కారణంగానే నాకు ఈ ప్రీతి మీ మీద కలిగింది అంటున్నారు ఈ పాఠంలో. పాలశక్కరొత్తుడు వంశంకం కయ్యేందినాయ్ జ్ఞాలముత్తుం ఉండు మిజింద నారాయణే ఎన్నెన్ను కోలమిట్టు நான் அழைத்தால் ஒன்னும் வாராகிலும் கோலமாமென் சென்னேக்கு உன் కమలమన్న కురై కదలే. కాలచక్కరొత్తుడు శత్రువులను సంహరించడానికి యముడైన చక్రాయుధముతోటి వెన్ సింగు అంకై ఏందినాయ్, తెల్లని పాంచజన్యాన్ని సుందరములైనటువంటి హస్తాల యందు ధరించిన వాడును. జ్ఞాలం ముత్తుం ఉండు మిజంద నారాయణనే,
భూమినంతటను భుజించి బయలుపరిచినటువంటి వాడునైన ఓ నారాయణుడా, ఎందెండు అని పలుమార్లు అనుసంధించి ఓలమిట్టు బొబ్బలిడి నాన్ అజైత్తాల్ నేను పిలిచినను ఒందుం వారాయాగిలిం ఒక్క గుర్తు కూడా లేకుండానట్టు రానివాడైనను చెన్నిక్కు నువ్వు నేను ఇలా పిలిచినప్పటికీ నువ్వు రాకపోయినా నా యొక్క శిరస్సుకి కమలమన్న కురేగలు కోలమా నా యొక్క శిరస్సుకి శేషివైనటువంటి నీ యొక్క కమలాల వలె మనోహరాలు ధ్వనిస్తూ ఉన్నటువంటి పాదాలు అలంకారాలు అవుతూ ఉన్నాయి. అంటే నీ యొక్క తిరువడిగళ్ళే నా యొక్క శిరస్సుకి అలంకారం. ఎలా నేను ఇలా మొరలు పెట్టుకొని బొబ్బలు పెడుతూ నిన్ను పిలుస్తున్నప్పటికీ నువ్వు రాకపోయినప్పటికీ కూడా నీ యొక్క తిరువడిగళ్ళు నా శిరస్సుకి అలంకారాలయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. తాత్పర్యం: విరోధ నిరసన స్వభావము గల చక్రాయుధాన్ని, శంఖాన్ని, సుందర అందమైనటువంటి హస్తాలయందు ధరించిన వాడు, చతుర్దశ భువనాలని ప్రళయకాలములో తన ఉదరంలో ఉండి రక్షించినటువంటి వాడు, సృష్టి సమయంలో ప్రకాశపరిచినట్లు సర్వరక్షకుడైనటువంటి నిన్ను ఓ నారాయణ నారాయణ అని నేను పిలిచినప్పటికీ నువ్వు సేవ సాధించకపోయినా కూడా దివ్య ఆభరణ భూషితాలైనటువంటి నీ పాదాల విందాలే నాకు ధారక పోషక భోగ్యాలు, నా సత్తకి కారణాలు అంటున్నారు ఆళ్వార్ ఈ పాసనంలో. ఆరాయిరప్పడి காலச்சக்கரத்துழு சர்வஜனாய் சர்வசக்தியாயிருந்த உன்னாலும் விஸ்லேஷிக்க வண்ணாத ஒருபடி என்னோடே సంశ్లేషిత్తు అరుడినాయ్ ఎంగిరార్. సర్వజ్ఞుడువైనటువంటి వాడివి నువ్వు, సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి నీ చేత కూడా విశ్లేషిక్క వన్నాదపడి, ఇవి ఆళ్వారే మీరు వేరు నేను వేరు, మీ దారి మీది నా దారి నాది అని నన్ను దూరం చెయ్యాలని నువ్వు భావించినప్పటికీ ఎలాంటి నువ్వు సర్వజ్ఞుడివి కదా నువ్వు, అంటే అన్నీ తెలిసినటువంటి వాడివి, అందరి యొక్క మనస్సులో ఉన్నవి తెలిసినటువంటి వాడివి, ఆ తెలిసిన దాన్ని చక్కగా ఆ సమస్యని తొలగించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. అయినప్పటికీ నీ చేత కూడా విశ్లేషిక్క వన్నాదదు ఒరుపడి నన్ను నీ నుంచి ఎడబాటు చేయడానికి వీలు కానట్టుగా నువ్వెలా వచ్చి కలిసావో తెలుసా? నిన్ను నాతోటి నన్ను నీతోటి ఎన్నోడే సంశ్లేషితాలుడినాయ్, అలా నాతోటి వచ్చి కలిసావయ్యా అంటూ ఆశ్రిత విరోధ నిరసన స్వభావమాన శంఖచక్రాది దివ్య ఆయుధోపేతనాయ్, ఆశ్రితుల యొక్క విరోధులని నిరసించేటువంటి స్వభావము కలిగినటువంటి శంఖము చక్రము మొదలైన ఆయుధాలతోటి కూడినటువంటి వాడై కారుణ్య సౌహార్ద కౌశల్యాది కళ్యాణ గుణ విశిష్టనాయిరుందని ఇప్పటి కరుణ సౌహార్దము సౌశీల్యము మొదలైన కళ్యాణ గుణాలతో కూడుకున్నటువంటి నువ్వు ఇప్పటి ఎన్నోడు సంశ్లేషియాదుజిందాలు, ఇలా ఉన్నటువంటి నువ్వు నాతో కలవకపోయినప్పటికీ కూడా ఉన్నుడే సత్తయ్యే ఎనకు సర్వభోగ్యమాంబడి, నీ యొక్క సత్తే నాకు సర్వభోగ్య విషయము అయ్యేటట్టుగా ఎన్నైప్పణ్ణి అరుడినాయ్ నన్ను అనుగ్రహించావయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు. అంటే నీ యొక్క సత్తే నాకు భోగ్యభూతమయ్యేటట్టుగా నా విషయంలో నువ్వు కృపని చూపించావు, నన్ను ఆ రీతిగా తయారు చేశావంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయపడి అనంతరం ఆశ్రిత విరోధ నిరసన పరికరత్తైవడయ్య రక్షకనానని என் அபேட்சானுரூபமாகமுகம் காட்டி தில்லையே ஆகிலும் உன் திருவடிகள் சம்பந்தமே இத்தலையில் சத்தைக்கு அதிசயகரம் என்னும் பிரணயான அவன் பக்கல் தமக்கு உண்டான ప్రణయத்தை అరుడి చేగిరార్. ఆశ్రితుల యొక్క విరోధులను నిరసించేటువంటి పరికరాలని కలిగినటువంటి వాడవై, ఏమిటి శంఖ చక్రాలను ధరించినటువంటి వాడవై రక్షకుడుగా ఆశ్రితుల యొక్క విరోధులను నిరసిస్తాడు, ఆశ్రితుల్ని రక్షిస్తాడు. అలాంటి నువ్వు నా యొక్క కోరికను అనుసరించి నా యొక్క అపేక్షకు తగినట్టుగా ముఖం కాట్టి తెల్లయ్యే ఆగిలిం, నువ్వు ముఖం చూపించకపోయినప్పటికీ కూడా, అంటే వచ్చి దర్శనం ఇవ్వకపోయినప్పటికీ నీ యొక్క తిరువడిగళ్ళ యొక్క సంబంధమే నా ఇత్తలయ్యల సత్తైకు అతిశయకరం, నా యొక్క సత్తకి కారణము అని
ప్రణయి అయినటువంటి ఆయన విషయంలో ప్రణయియాన అవన్ పక్కల్ ప్రణయి అయినటువంటి పెరుమాళ విషయంలో తమకు ఉండాన ప్రణయిత్తై అరుడి చేయగిరా, తమకు ఉన్నటువంటి ప్రణయత్వాన్ని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. విరోధిగళై అజిక్కైకు కాలనాంబడియాన స్వభావత్తయ్యుడయ తిరువాழிయోడే, విరోధులని నశింపచేయటానికి యముడు వలె ఉన్నటువంటి యమస్వభావము కలిగినటువంటి వాడైన చక్రాయుధముతోటి పరభాగ రసావహమాన వెలుప్పయ్యుడయ్య శ్రీ పాంచజన్యత్తై, ఆ పరభాగానికి తెల్లటి కాంతినిచ్చేటట్టుగా రసావహంగా ఉన్నటువంటి పాంచజన్యాన్ని అవత్తుకు శోభావహమాన అడగే తిరుక్కయ్యలే, వాటికి కూడా శోభని కలుగ చేసేటువంటి అందమైన శ్రీహస్తంలో ఏందినవనాయ్ ధరించినటువంటి వాడు, అంటే ఆ శ్రీహస్తాల్లో శంఖచక్రాలను ధరించినటువంటి వాడు. ఇప్పటి రక్షణ పరికరణాయ్ ఇరుక్కచ్చేదే రక్షమాన జగత్తుకు ఆపత్తు వందాల్ அந்த பிரளயாபத்தில் அகப்படாதபடி ஒன்று ஒழியாமல் தன் வயிற்றிலே வைத்து ரட்சித்து அது போனவாறே வெளிநாடு కాణవు మిజిందా నిరుపాధిక బంధத்தை ఉడయ్య నారాయణనే. ఈ రీతిగా రక్షించడానికి తగినటువంటి పరికరాలను కలిగి ఉండి కూడా తన చేత రక్షించబడేటువంటి తన యొక్క రక్షణలో ఉన్నటువంటి జగత్తుకి ఆపద కలిగితే ఆ ప్రళయ ఆపత్తిలో ఈ జగత్తు చిక్కుబడిపోకుండా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తన గర్భంలో ఉంచుకొని రక్షించి ఆ ప్రళయం తొలగిపోగానే వెళ్ళినాడు కాడ బయట ప్రపంచానికి కనబడేటట్టు బయటకి ప్రకాశించేటట్టుగా ఆ లోకాలన్నిటినీ బయటికి ఉమిజిందా బయటికి ప్రకాశింపచేసినటువంటి నిరుపాధిక బంధాన్ని కలిగినటువంటి నారాయణ అని ఈ ఇంద స్వభావంగళై తనితనియే చొల్లి, ఇలాంటి ఈ స్వభావాలని ఎలాంటి వాడు ఆశ్రితల్ని రక్షించడానికి శంఖచక్రాది ఆయుధాలని ధరించినటువంటి వాడు, ఆశ్రిత నిరసనం కోసమనే ఈ ఆయుధాలను ధరించినటువంటి వాడు, అంతేకాదు జగత్తుని ప్రళయాపత్తు నుండి రక్షించినటువంటి వాడు, ఆ తర్వాత బయటికి ప్రకాశించేటట్లుగా సృష్టి సమయంలో బయటికి దాన్ని ప్రకాశింపచేసినటువంటి వాడు, నిరుపాధిక బంధువైనటువంటి నారాయణ అని ఇలాంటి స్వభావాలని తనియే చొల్లి పరమాత్మ ఇలాంటి వాడని విడివిడిగా చెప్పి కూపిట్టు మొరలు పెట్టుకొని இருந்த விடத்தில் நின்னும் எழுந்திருந்து வருகைக்கு யோக்கியத்தை இல்லாதன்னான் அழைத்தாலும் அருகும் சுவடும் திருவுணரும் என்கிறபடியே நீ முகம் காட்டுகைக்கு ஏழாயிருப்பது ஒரு அடையாளம் தெரியாதபடி வாராதிருந்தாயே ஆகிரும். అదిగో இருந்த విడத்தில் నిన్నుం, నేను ఉన్న చోట నుండి ఎరుందిరుందు ఒరుగైకు యోగ్యత ఇల్లాద నాన్, ఒక్క అడుగు కూడా వేయటానికి యోగ్యత లేనట్లుగా ఉన్నటువంటి నేను అజయిస్తాను, అలా కూర్చున్న చోటే ఉండి కూర్చొనే పిలుస్తున్నాను, ఎందుకంటే నేను నీ కోసం ఒక్క అడుగు కూడా వేయలేనయ్యా. అలా నేను పిలిచినప్పటికీ అరగుంసవడుం தெரிவுணரோம் என்கிறபடியே నీ ముఖం కాట్టుగా ఈడా ఇరుప్పదు, నీ యొక్క ముఖాన్ని చూపించడానికి తగినటువంటి అడయాళం తెలియాదపడి, ఇదిగో ఆయన వస్తున్నాడు నువ్వు వస్తున్నావు అనేటట్లుగా గుర్తులు తెలిసేటట్లుగా ఉండాలి. కానీ అలాంటి గుర్తులేమీ తెలియనట్టుగా వారాదిరుందాయే ఆగిలం, నువ్వు రాకపోయినప్పటికీ అన్బే పెరుగ మిగుం ఎన్గిరా கணக்கிலே உன்னையுடைய செல்லாத சத்தையை உடைய என் தலைக்கு சேஷியான உன்னுடைய అన్బే పెరుగ మిగుం, ఆ ప్రీతే బాగా పెరిగిపోతుంది అనేటువంటి రీతిగా ఉన్నై ఒడియ చెల్లాద సత్తయ్యే ఉడయ్య ఎంతలైకు ఉన్నై, నువ్వు లేకుండా గడవనటువంటి నీతో ఉంటేనే నాకు సత్తా, అలయేటట్టుగా ఉన్నటువంటి నాకు శేషివైనటువంటి నీ యొక్క కమలం బోలే నిర్తిసే భోగ్యమాన, కమలాల వలె నిర్తిసే భోగ్యమైనటువంటి ఆశ్రిత రక్షణ ప్రసిద్ధి తోత్తుంబడి ధ్వనిక్కరవే రక్కదలైవడయ్య తిరువడిగల్, ఆశ్రిత రక్షణ అనేటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి వాడు అని ధ్వనింపచేస్తూ ఉంటాయట. ఆయన కాళ్ళకున్నటువంటి గజ్జలు ధ్వనిస్తూ ఉన్నాయంటే ఈయన ఆశ్రిత రక్షణ విషయంలో మంచి ప్రసిద్ధి కలిగినటువంటి వాడండి అన్నట్లుగా ధ్వనిస్తూ ఉండేటువంటి
వీరక్కదలేవడయ్యా, వీర కడియాలని కలిగినటువంటి కడలంటే శబ్దిస్తున్నాయి అని చెప్పచ్చు, తిరువడిగళ్ళని చెప్పచ్చు. అలాంటి తిరువడిగళ్ళని కలిగిన తిరువడిగల్ అలంకారము మాయికొండు తేజస్కరమాగా నిన్నదు பின் திருவடிகளிலே பிரேம எனக்கு சத்தா பிரயுக்தம் ఎన్ను కరుత్తు. ఆ తిరువడిగల్ అలంకారమాయికొండు, అలంకారంగా ఉండి తేజస్కరమాగా నిన్నదు, తేజస్కరంగా ఉన్నది అని తిరువడిగలిలే తేజస్కరమాగా నిన్నదు. ఉన్ తిరువడిగలిలే ప్రేమం ఎనకు సత్తా ప్రయుక్తం ఎన్ను కరుత్తు. అంచేత నీ యొక్క తిరువడిగళ్లలో నాకున్నటువంటి ప్రేమే నాకు సత్తకి కారణమయ్యా అంటున్నారు ఆళ్వార్ ఈ పాసురంలో. 7వ వ్యాఖ్యానం. కాలచక్కరం ఇత్యాది ఇదువాయిత్తు ఇవరు కూப்பிட்ட పాసురం తాన్. కాలచక్కరం ఇత్యాది, కాలచక్కరాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడు కాలచక్కరత్తుడు. వెన్ శంఖం కయ్యేందిన, తెల్లనైనటువంటి శంఖాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడు. ఎలా ఇది ఆయిత్తు వరకు పిట్ట పాసురం తాను, ఇది వీరు అలమటించేటువంటి విషయం. కాలచక్కరత్తాయ్ అని వెన్ శంఖం శంఖం కయ్యేందినాయ్, తెల్లని శంఖాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడా అని పిలుస్తూ ఉంటుందన్నమాట ఈవిడ. ఇది వాయిత్తు వరకు పిట్ట పాసురం తాన్ ప్రతిపక్షత్తుకు మృత్యువాం తిరువాజియోడే కూడా శ్యామలమాన తిరుమేనిక్కు పరభాగమాన వెన్మయ్యై కూడా ఇస్తాను శ్రీ పాంచజన్యత్తై. ఎలాంటిది ఆ శంఖము అంటే ప్రతిపక్షానికి మృత్యువు వలె ఉన్నటువంటి ఆ చక్రాయుధంతో, అంతేకాదు నల్లనైనటువంటి తిరుమేనికి పరభాగంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండేటువంటి శ్రీ పాంచజన్యాన్ని வெறும் புறத்திலே ஆலத்தி வழிக்க வேண்டும்படி இருக்கிற அழகிய తిరుక్కయ్యిలే పూవేందినా పోలే ఏందినవనే. ఎలా ఆ శంఖాన్ని ఆ చక్రతాళ్వాలని ఎలా ధరించి ఉన్నట్ట, సుకుమారమైనటువంటి పుష్పాన్ని ధరించడం ఎలానో అంత సులభంగా ధరించి ఉన్నట్ట. ఎందుకని ఆ శ్రీహస్తాలు ఎలాంటివి, వెறும் పురత్తిలే ఆదత్తి వజిక్క వేందుంబడి ఇరుక్కిర. అదిగో ఒట్టినే ఆ చేతులుంటేనే ఏమి సౌకుమార్యం అండి, ఏమి శ్రీహస్తాలండి, వీటి సౌందర్యం అని వీటికి మంగళాశాసనం చేయకుండా ఉండలేనట్లుగా ఉన్నటువంటి ఆ శ్రీహస్తాలు. అదగే తిరుక్కయ్యలే పూవేందినా పోలే ఏందినవనే. అలాంటి అందమైన శ్రీహస్తంలో ఒక పుష్పాన్ని ధరించినట్టుగా ఈ శంఖ చక్రాలను ధరించినటువంటి వాడు శ్రీపాంచజన్యత్తుక్కు వెడుప్పు నిరూపకమాన పోలే కాణుం తిరువాజిక్కు ప్రతికూల నిరసనం నిరూపకమా ఇరుక్కుమ్మడి. పాంచజన్యం అంటే ఆ తెల్లగా ఉండేది ఏమిటండి, తెల్లగా ఉండేదైనా ఆ శంఖంలాగా తెల్లటిదండి అని మనకు లోకంలో చెప్తూ ఉంటారు కదా. అంటే పాంచజన్యం తెల్లదనానికి నిరూపకమా అన్నట్లుగా, తెల్లదనమే ఒక రాసి పోస్తే ఏమిటయ్యా అంటే పాంచజన్యం అన్నట్లుగా ఉన్నటువంటిది ఆ పాంచజన్యము. అలానే ఈ తిరువాజి కూడా ప్రతికూల నిరసనం చెయ్యాలంటే ఎవరండి అన్నారనుకోండి, ఏమండి పరమాత్మ శ్రీహస్తంలో ఉంటుంది ఆ చక్రతాళ్వారు అని మొదటగా చెప్పేటువంటిది చక్రతాళ్వాలని కనుక, అలా ప్రతికూల నిరసనం అనేటువంటిది ఒక ఆకృతి తాళిస్తే ఎలా ఉంటుందండి, అదిగో చక్రతాళ్వార్ల వలె అని. ఆ జ్ఞానముత్తుం ఇత్యాది అదిగో ప్రళయాపత్తిలో ఈ లోకాలన్నింటినీ ఆరగించినటువంటి వాడు. ఇవత్తై ఆభరణమాగ కొండు ఒప్పిత్తు విభూతినో పడతాన్ ఒప్పనై అడియాదే ఇరుక్కయ్యండిక్కే ఆపస్సకనా ఇరుక్కుం. ఇలా ఆ శంఖ చక్రాదుల్ని ఆభరణంగా స్వీకరించి అలంకరించుకొని ఈ విభూతులు బాధపడకుండా తాను ఒప్పనై అడియాదే నోవు పడతాన్ ఒప్పనై అడియాదే. ఈ విభూతులు బాధపడేటట్టుగా ఆ అలంకారం నశించిపోనట్లుగా ఇరుక్కయ్యండిక్కే అంటే ఆయన ఉన్న చోట ఉన్నవాడు ఉన్నట్లున్నాడు అనుకోండి, చక్కగా శంఖ చక్రాలను అలంకరించుకుంటాడు, కూర్చుంటాడు, ఎప్పుడు అలంకారాలు చెదరవు. కానీ ఏదో కైంకర్యం చేస్తే కదా మనకి అలంకారాలు చెదిరేది. అలా ఏం చేయకుండా మనకు తెల్లావగానే చక్కగా తీర్థం ఆడి స్వరూపం పెట్టుకొని
మంచి చీర కట్టుకొని ఆభరణాలను ధరించి ఇదిగో తల్లో ఇన్ని పువ్వులు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఏదైనా అవి వాడాలన్నా ఆ అలంకారం చెదరాలన్నా ఏం కావాలి? మనం ఏదో కాస్త కైంకర్యం చేస్తే ఆ అలంకారాలు చెదరుతాయి. కానీ అవేమీ లేకుండా హాయిగా ఉన్నవాళ్ళం ఉన్నట్లే ఉంటే అలంకారాలు చెదరవు కదా. అలానే ఇక్కడ సర్వేశ్వరుడు కూడా అడిగియ తిరుక్కయ్యలే ఇవత్తై ఆభరణమాగ పుండు ఒప్పిట్టు ఇక శంఖ చక్రాది ఆభరణాలని అలంకరించుకొని విభూతిను ఒప్పడతాన్ ఒప్పనై అది యాదే. ఈ విభూతులు బాధపడితే నాకేమిటండి, నా అలంకారాలు చెదరకుండా ఉంటే చాలు అన్నట్టుగా కాకుండా ఇరుక్కయ్యన్నికే ఆపస్సకనా ఇరుక్కం, ఆపస్సకుడుగా ఉంటాట. మనకి ఏదైనా ఆపదలు కలిగితే సకుడు అంటే స్నేహితుడు, మన ఆపదలో మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉంటాడు. ప్రళయాపత్తిలే వరయ్యాదే తిరువైత్తిరే వైత్తు రక్షిత్తు అది కజిందవారే వెడినాడు కాన పురప్పడవిత్తు ఇప్పటి వరయ్యాదే రక్షిత్తుం. ఎప్పుడు రక్షించాడండి ఆయన మనల్ని? ప్రళయాపత్తి రాగానే వరయ్యాలే తారతమ్యాన్ని చూపించకుండా తిరువైత్తిరే వైత్తు రక్షిత్తు తన గర్భంలో ఉంచుకొని రక్షించి అదుక జిందవారే వెడినాడు కాన పురప్పడవిత్తు ఆ ప్రళయం తొలగిపోగానే తన గర్భంలో ఉంచుకున్నటువంటి లోకాలన్నిటినీ బయటికి ప్రకాశింపచేసి ఇప్పటి వరయ్యాదే రక్షిత్తుం. వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని, వీడు ధనవంతుడు, వీడు ధనము లేనటువంటి వాడు, ఈవిడ స్త్రీ, వాడు బాలుడు, ఆయన యువకుడు, ఆయన వృద్ధుడు, ఇలా ఏ తారతమ్యం లేకుండా అందరినీ రక్షించేటువంటి స్వభావం. అందుకనే రక్షించేటువంటి స్వభావం కలిగిన నారాయణనే. నారాయణుడండి ఆయన. నారాయణనే ఇప్పటి వరయ్యాదే రక్షిక్కవం. நாராயணனை இப்படி வரையாதே ரட்சிக்கவும் இவன் நம்மை ரட்சித்தான் என்னும் ప్రత్యుపకారం తేడి నెంజారలు పడవం వేండాదపడి ప్రాప్తి ఇరుందపడి. నారాయణుడు, ఆయనతో మనకి ప్రాప్తి సంబంధం ఉన్నది కదా, నవ్వెర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళం కదా పరమాత్మతోటి. అయితే ఇప్పుడు నారాయణన్ అనేటువంటి శబ్దాన్ని ఎందుకు చెప్తున్నారట? ఇప్పుడు వరయ్యాదే రక్షిక్కవం, ఇలా తారతమ్యాలను చూడకుండా ఆయన రక్షించినప్పటికీ ఈయనండి మనల్ని రక్షించాడు కాబట్టి ఇంత పెద్ద ఉపకారం చేశాడు కదా, కాబట్టి ఆయనకి ఏదో ఒక ప్రత్యుపకారాన్ని చేసి మనం మన మనసు బాధపడకుండా చేసుకోవాలి అనేటువంటి అవసరం లేనట్టుగా ఆయన నారాయణుడండి. అంటే ఇంత గొప్ప ఉపకారాన్ని చేసినటువంటి వాడు, అమ్మో ఆయనకి ఏం ప్రత్యుపకారం చేయకపోతే ఎలాగా కనుక అని మన మనసు బాధపడకుండా ఉండేటట్లుగా ఆయన నారాయణుడు. ఆయనతో మనం సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళం అని అది ప్రాప్తి ఇరుందపడి. అలా మనస్సు నెంజారలు బాధపడవలసిన అవసరం లేకుండా ఆయనతోటి మనకి సంబంధం ఉన్న ప్రకారం ఏ రీతిగా నారాయణన్, ఆయన నారాయణుడు కదా, అందరికీ ఆయనతోటి నవవిధ సంబంధాలు ఉంటాయి కనుక అలాంటి నారాయణుడు అని మాట நம்மை வைத்திலே ரட்சித்தால் என் செய்வோம் ఎన్ను నాం ఎవளுக்கு ఎన్ను నెంజారలు పడువారెల్లయ్యిరే. అదిగో అమ్మ తన గర్భంలో ఉంచుకొని తను రక్షించింది కాబట్టి వీరికి ఏం చేస్తాను నేను అని నెంజారలు పడువారెల్లయ్యిరే. మనస్సు దుఃఖ పెట్టుకునేటువంటి వాళ్ళు, మనస్సుని బాధ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు కదా. ప్రాప్తిరే అదుక్కు అని ఎందుకు కాపాడింది అమ్మ ఈ బిడ్డని? తన గర్భంలో ఉంచుకొని 10 మాసాల పాటు కాపాడి కదా అప్పుడు లోకానికి అందిస్తుంది. ఎందుకు అంటే సంబంధమిరే, తాను తల్లి, ఇతను బిడ్డ, ఈ జీవుడు. అందువల్ల ప్రాప్తిరే అదుక్కొని అప్పడియే ఇరే అవను. అదే రీతిగా కదా మనకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం కూడా. అలా తాయ్ ఇరుక్కుం వన్నమే వన్నమే ఉమ్మై తన్ వయస్సు ఇరుత్తి ఉయ్యకొండవనిరే. తాయిరుక్కుం వన్నమే తల్లివలే ఉమ్మై తన్వయెత్తు, ఉమ్మై మిమ్మలను తన్వయెత్తు ఇరుత్తి ఉయ్యకొండవనిరే, తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు కదా. ఎండు ఎండు ఒక తల్లి తన బిడ్డని ఎలా గర్భంలో ఉంచుకొని రక్షించుకుంటుందో అలా ఈయన కూడా ప్రళయ కాలంలో ఈ జీవులందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఎన్నెన్ను అని అని కయ్యం ఆళ్వార్గం
பதுமான அழகையும் காலானுகூலமான ஆபஸ்தகத்வத்தையும் இவை எல்லாவிடலும் விடவண்ணாத பிராப்தியையும் சொல்லி అది ఏమిటి ఎన్నెన్ను అని అని ఏమిటి ఎప్పుడు పలుకుతూ ఉంటారట ఆడవాళ్ళు. ఆ చేతుల శ్రీహస్తానికి తగినట్లుగా ఒక పుష్పాన్ని, సుకుమారమైన పుష్పాన్ని ధరించినట్లుగా ఆ శంఖ చక్రాది ఆయుధాలను ధరించడము, ఆ రెండిటికి చేతిలో ఉన్నటువంటి ఆ సౌందర్యం, శ్రీహస్త సౌందర్యము, శంఖ చక్రాది ఆభరణ సౌందర్యము, ఆయుధ సౌందర్యము కలిస్తే ఒక కొత్త సౌందర్యం కదా. అలాంటిది కాలానుకూలమాన, కాలానికి అనుగుణంగా ఈ జీవుడితోటి ఆపస్సకత్వత్తయం, ఆపస్సకుడుగా ఉండటాన్ని, ఇవ ఎలా విడడం ఏమండి ఆ సౌందర్యము లేదు, ఈ ఆపస్సకత్వము లేదు అని చెప్పినప్పటికీ కూడా విడవన్నార ప్రాప్తి, తల్లితో బిడ్డకు ఉండేటువంటి సంబంధం కొన్ని కొన్ని సమయాల్లో ఆ తల్లి బిడ్డని ఆ కష్టంలోంచి తొలగించలేకపోవచ్చు. కానీ తల్లికి బిడ్డతో ఉండేటువంటి సంబంధం, బిడ్డకి తల్లితో ఉన్నటువంటి సంబంధం తొలగించుదామన్నా వజిక్క వజియాదు అన్నట్టు తొలగిద్దామన్నా తొలగించడానికి వీలు కానటువంటి సంబంధం అది చెప్తున్నారు. అంటే ఆ సౌందర్యం లేకపోయినప్పటికీ, ఆ ఆపస్సకత్వం లేకపోయినప్పటికీ విడిచిపెడదామన్నా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి ప్రాప్తి సంబంధాన్ని చెప్పి వీప్సయ్యాలే అంటే కాలచక్రం అంటే 2 సార్లు పలికారనమాట ఆ పదాన్ని. ఇలాంటి పాత్రలో చూస్తే అర్థమవుతుంది. నారాయణం ఎన్నెన్ను అని అని, నారాయణ అని 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 అలా పలకటం చేత తనిత్తనియే ఆజంగాలు పట్టపడి, అదిగో తనిత్తనియే అంటే విడివిడిగా ఆజంగాలు పట్టపడి, అంటే ఆయన యొక్క శ్రీహస్త సౌందర్యానికి ఒకసారి మోహం, కాలానుకూలంగా ఉండేటువంటి ఆపస్సకత్వానికి ఒకసారి మోహం అంచేత తనిత్తనియే ఆజంగాలు పట్టపడి, ఆజంగాలు పట్టబడింది ఈడుపడిన ప్రకారము అని. ఓలమెత్తునాన్ అజైతాల్, నారాయణ ఎన్నెన్ను నారాయణ అని అని ఓలమెత్తునాన్ అజైతాల్, అలా మొరలు పెట్టుకుంటూ నేను పిలిచినప్పటికీ బలహీన నాన్ కూప్పిట్టు అజైతక్కాల్, బలహీనుడనేటువంటి నేను కూప్పిట్టు మొరలు పెట్టుకుంటూ అజైతక్కాలు పిలిచినప్పటికీ பரமபதத்திலே இருந்தாலும் நிலை குலைந்து வர வேண்டும்படி పెరుమిడరు செய்து కూప్పిట్టాల్, పరమపదంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి ఆ పరమపదం నుండి వరవేండుంబడి, అంటే ఎక్కడో నువ్వు పరమపదంలో ఉన్నప్పటికీ కూడా నేను పెట్టినటువంటి ఆ మొరలు విని నువ్వు అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టి రావాల్సినట్లుగా పెట్టాను కదా నేను మొరలు. అలా పరమపదத்திலே இருந்தாலும் நிலை குலைந்து வர வேண்டும்படி, ఆ పరమపదంలో ఉన్నటువంటి స్థితి తొలగిపోయి వచ్చేటట్టుగా పెరుమెడరు செய்து కూప్పిట్టాల్, పెద్ద గొంతుకతో నేను మొరలు పెట్టినప్పటికీ ఒండ్రుం వారాయాగిరిం, నువ్వు రాకపోయావయ్యా. కుశస్థలే నివసతి సచ ராத்தரிஹைஷ்யதி என்கிறபடியே அங்கு நின்னும் புறப்பட்டான், இங்கே வந்து விட்டான் என்று ஒரு கைக்கு பிரசங்கம் இல்லையே ஆகிலும். అదిగో కుశస్థలే నివసతి సచ ప్రాతరిహ్యైష్యతి అని ఎలాగా ఆ ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నట్ట. ఎవరితోటి? విదురుడితోటి. చెందిస్తున్నారు చూడండి. ఉద్యోగ పర్వణి ధృతరాష్ట్ర విదురం ప్రతి, ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ యొక్క రాక గురించి. ఎవరి కుశస్థలిలో ఉన్నాడు, రేపు ఉదయానికి రాగలడు అని చెప్పినట్టు అంగు నిన్నం పురపట్టాన్, అది అక్కడి నుండి బయలుదేరాడు. ఇంగే వందు విట్టాన్, అక్కడ ఏదైనా ఒక విషయం అక్కడి నుంచి బయలుదేరాడండి. ఇప్పుడు మనం చూడండి, పిల్లలు బయలుదేరుతూ ఉన్నారనుకోండి, ఊరి నుంచి బయలుదేరారా అంటాం ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడే బయలుదేరాడండి అని చెప్తాం మన పక్కవాడితో. ఆ తర్వాత ఇప్పుడే వచ్చాడండి ఇక్కడికి అన్నట్లుగా, ఇంగే వందు విట్టాను ఇక్కడికి చేరిపోయాడండి అన్నట్లుగా అంగు నిన్నం పురపట్టాను, అక్కడి నుంచి బయలుదేరాడు, ఇక్కడికి వచ్చి చేరిపోయాడు అని ఒరుగైక్కు ప్రసంగం ఎల్లయ్యే ఆగిలం. అలా ఏ వార్త లేకపోయినప్పటికీ నామగ్రాహంచ నాదస్య శీతల కాళహధ్వని ఎన్నక్కడవదిరే, నామగ్రాహంచ నాదస్య శీతల కాహలధ్వని అని చెప్పినట్లుగా ఇదిగోండి నాదస్య నామగ్రాహం
యదా భవతి తదా శీతలః కాహళధ్వని నాదస్య నామగ్రాహం. ఆ సర్వేశ్వరు యొక్క నామ అనుసంధానము శీతలః కాళహధ్వని అని కృష్ణనుடைய నామగ్రాహத்தை விட இத்தாயிருக்குமது ஒரு படியானா. ఆ కృష్ణ పరమాత్మక నామ అనుసంధానమే అది ఒరుపడియాన కాళహధ్వనియానదు. అది ఒక కాళ అంటే వేరీలు మోగిస్తారే అలాంటి ధ్వని ఆనదు అయ్యేటట్లుగా తిరుచిన్న ఓసయ్యానదు. சீதளமா இருக்கும் என்னபடி இக்காஹளத்வனி அவன் வரவுக்கு హేతువా ఇరుక్కుమే అదెల్లయ్యాగిలం ఎన్నబడి ఆ నామాన్ని అనుసంధానం చేయటం వల్ల కలిగేటువంటి ధ్వని ఆయన యొక్క రాకని తెలియచేసేటట్లుగా ఉన్నట్లుగా అదెల్లయ్యే యాగిలం ఎన్నపడి ఎన్నిసార్లు మొరలు పెట్టుకున్నప్పటికీ కూడా నీ రాకని తెలిసేటట్లుగా ఏ చిహ్నాలు లేకపోయినప్పటికీ, నీ యొక్క రాకని తెలిసేటట్లుగా ఇక్కడ ఏ చిహ్నాలు లేకపోయినప్పటికీ కోలమా మెన్సెన్నిక్కు కోలమైనటువంటి మా ఎన్సెన్నిక్కు అందమైనటువంటి శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి ఎన్నిరుక్కిరయన్ సెన్నిక్కు కోలమా. ఇది శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. అడిగట భరతుని భరతాశ్వాన్ని శత్రుఘ్నాశ్వాన్ని, అన్నా మీ దుఃఖాన్ని చూసి నేను సహించలేకపోతూ ఉన్నాను, మీ యొక్క దుఃఖం తీరేది ఎప్పుడు అని అడిగితే, అదిగో ఆ రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని నా శిరస్సున ధరించినప్పుడు. చిత్రకోట సమీగతో భరత యావన్నచ్చరణో భ్రాతు పార్థివ వ్యంజనాన్వితో శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అని చెప్పినట్టుగా, ఎప్పుడు ఆ రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని నా యొక్క శిరస్సును ధరిస్తాను. ఎలాంటి తిరువడిగళ్ళవి? పార్థివ వ్యంజనాన్వితో చక్రవర్తి చిహ్నాలు కలిగినటువంటి ఆ తిరువడిగళ్ళని, రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని ఎప్పుడైతే ధరిస్తానో అప్పుడు నాకు శాంతయ్య అని భరతాశ్వాన్ని చెప్పినట్లుగా ఎన్ సెన్నిక్కోలమా అలాంటి నీ యొక్క తిరువడిగళ్ళు నా శిరస్సుకి అలంకారం అవుతాయి అని ఉన్ కమలమన్నా செவ்விப்பி చూడవేణం ఎన్ను ఆశైపడువారై పోలే. సెవ్విప్పు చూడవేణం, ఆ ప్రకాశించేటువంటి పుష్పాలని చుట్టాలి అని ఆశపడే వాళ్ళ వలే కొరై కదలే కొరై ఎన్ను పరప్పాయ్ అత్తాలే భోగ్యత ప్రకాశத்தை சொல்லித்தாதல். అలాంటి సెవ్విప్పు చూడవేణం ఎన్ను ఆశై పడువారైపోలే. ఆ తిరు ఉన్ కమలమన్నా అని నీ యొక్క కమలాల లాంటి తిరువడిగళ్లలో మంచి ప్రకాశించేటువంటి పుష్పాలను సమర్పించాలని ఆశపడే వారి వలే యొక్క కొరై కదలే యొక్క శబ్దించేటువంటి విశాలమైనటువంటి తిరువడిగళ్ళని నా శిరస్సుకి అలంకారంగా ధరించాలనుకుంటున్నానయ్యా. కొరై ఎన్నో పరప్పాయ్, కొరై కదలే అంటే పరప్పాయ్ విశాలమైనటువంటి విపేద్దవి. అత్తాలే భోగ్యత ప్రకర్షత్తై చొల్లిస్తాదల్. ఆ పరప్పు కొరై అని చెప్పడం వల్ల గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆ తిరువడిగళ్ళు అని ఆభరణ ధ్వని అయి చొల్లిస్తాదా. ఆ కొరై కథ శబ్దించేటువంటి ఆ మువ్వలు కలిగినటువంటి పాదాలు అని చెప్పచ్చు. వారాయాగిలిం కోలమాం ఎన్నెన్నిల్ అని రాకపోతే ఈయన శిరస్సుకి అలంకారం ఎలా అవుతాయండి అని వారాయాగిలిం కోలం ఆం, రాకపోయినప్పటికీ నా శిరస్సుకి అవి అలంకారము అంటున్నారేమిటి ఆళ్వాళ్ళు అంటే, వారాదు కూడాదు కూడాదదు కూడిలం ఎన్నెనై విదు ఎంగిరారు. ఏమండి, వారాదు కూడాదు, ఆయన అసలు రాకుండా ఉండే ప్రసక్తే లేదు కదండి. ఇదేమిటి ఇక్కడ శంక? వారాయాగిలిం కోలమాం అన్నారు, ఆయన రాకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క తిరువడిగళ్ళు నా శిరస్సుకి అలంకారం అంటున్నారు కదా, రాకపోతే శిరస్సుకి ఆ తిరువడిగళ్ళు అలంకారం ఎలా అవుతాయండి అని అడిగితే, వారాదు కూడాదు అసలు రాకుండా ఉండే ప్రసక్తే లేదండి. కూడరదు కూడిలం, ఒకవేళ అలా జరగకూడనటువంటిది, జరిగే అవకాశమే లేనటువంటి విషయం ఒకవేళ జరిగినప్పటికీ ఎన్ని నైవిధు, ఇది నా భావనండి. ఆయన యొక్క తిరువడిగళ్ళు నా శిరస్సుకి అలంకారము, ఇది నా భావన. ఎన్నై అడిగిలే ఇప్పటి ఆక్కినా ఎన్ను కరుత్తు, నన్ను ఆరంభంలోనే ఈ రీతిగా తయారు చేశాడు ఆయన అని భావన.
అడివిడిల్ అడివిడిల్ ఆయన విడిచిపెట్టినప్పటికీ నిన్నలాల్ ఇలేన్ ఖాన్ ఎన్బరే, నిన్నలాల్ ఇలేన్ ఖాన్, నువ్వు లేకపోతే నేను లేనివాడనే కదా. ఒకవేళ ఆ తిరువడిగల్లో ఈయన్ని విడిచిపెట్టాయనుకోండి, ఈయన కూడా లేనివాడితో సమానమే. అదిగో నిన్నలాల్ ఇలేన్ ఖాన్, నువ్వు లేకపోతే నేను లేనివాడినే సుమా అని. ఇది ఇందులో నీ యొక్క తిరువడిగళ్ళని నాకు సత్తా ప్రయుక్తమైనటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని నా శిరస్సుకి అలంకారంగా చెయ్యవయ్యా అంటున్నారు ఆళ్వారు. కాలచక్కరత్తుడు పొన్సెంగం కయ్యేందినాయ్, నేలముత్తు ఉండుం ఉమిగింద నారాయణే ఎన్నెన్నో ఓలమిట్టు நான் அழைத்தால் ஒன்னும் வாராயாகிலும் கோலமாமென் சென்னேக்கு உன் கமலமன்ன குறை கடலே. ఏడాం పాటు 7వ పాసురం. ఈచ్చొన్న ప్రేమముం తన అనుకూలమాన వృత్తిగళం ఎన్నిక్కే ఇరుక్కిలం ఎన్ సత్తయ్యే ఉనక్కు ఉజ్జీవన హేతువానదే ఎంగిరాల్. కింద చెప్పినటువంటి ప్రేమ దానికి అనుకూలమైనటువంటి నడవడిక లేకపోయినప్పటికీ ఎన్ సత్తయ్యే ఉనక్కు ఉజ్జీవన హేతువానదు ఎంగిరాల్, నా యొక్క సత్తే నీకు ఉజ్జీవనానికి కారణమయ్యా అంటున్నారట పెరుమాళ్ళు ఆడవాళ్ళతోటి. కురై కడల్గల్ నీటి పాసురం. కురై కడల్గల్ నీటి మణ్కొండ కోల వామన, కురై கடல் கை கூப்புவார்கள் கூட நின்ன மாயனே, விரைகொள் பூ நீரும் கொண்டு ஏத்த மாட்டேனேலும் உன் உரைகொள் சோதி திருவுருவம் என்னதாவி மேலதே. ప్రతిపదార్థం. కురై కడల్గల్ నీటి, ధ్వనించుతున్న పాదాలను వృద్ధిపరచి, మణ్ కొండ కోలం వామన, లోకాలన్నిటినీ కొలిచిన సుందరుడైనటువంటి వామనావతారం ఇచ్చిన వాడా. కురై కడల్ కై కూపువారుగల్, ధ్వనించుతున్న పాదాలని ఉద్దేశించి అంజలి చేసేటువంటి వాళ్ళు కూడా నిన్న మాయనే, ఆశ్రయించేటట్లుగా ఉపేయాలుగా ఉన్నటువంటి ఓ ఆశ్చర్యభూతుడా. విరైగొల్ పూవం నీరుం కొండు ఏత్తు, పరిమళం కలిగినటువంటి పుష్పాలని నీరువంటి పాద్యము మొదలైన తీర్థాన్ని కొండు ప్రేమతో ధరించి ఏత్తమార్తేనేలం, స్తుతించుటకు అశక్తుడను అయినప్పటికీ ఊరైగొల్ సోది, వేదాంత వచనాలతోటి అపరిచ్ఛేద్యమైన తేజస్సు కల తిరువురువం ఎన్నదావి మేలదు, ఈ యొక్క దివ్యమంగళ విగ్రహం నా ఆత్మని ఆధారముగా ఉన్నదయ్యా. ఏమిటి? నేను ఏమీ నీకు చేయాల్సిన కైంకర్యాలు చేయకపోయినప్పటికీ పరమాత్మ ఆళ్వాళ్ళకి సత్తాకారకుడు కాదట. ఇక్కడ ఆళ్వాళ్ళ యొక్క ఆత్మే పరమాత్మకి సత్తా కారణంగా ఉన్నది, సత్తని కలిగించేదిగా ఉన్నది. అదిగో అదే ప్రేమము తద అనుకూలమాన వృత్తిగలు ఇన్నిక్కే ఇరుక్కిలం, నీ విషయంలో ప్రేమ లేదు, ఆ ప్రేమకు తగినటువంటి అనుకూలమైన నడవడిక లేకపోయినప్పటికీ ఎన్ సత్తయ్యే, నేను ధరించి ఉండడమే ఉనక్కు ఉజ్జీవన హేతం, నీకు ఉజ్జీవనం, నువ్వు సత్త కలిగి ఉండాలంటే నేను సత్త కలిగి ఉంటేనే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం: వీర్యానికి ప్రఖ్యాపకములైనటువంటి పాదభూషణాల చేత సిద్ధించుచున్న దివ్య పాదాల విందాలతోటి 14 లోకాలని కొలిచి వశపరుచుకొని ఇంద్రుడికి ఉపకరించినటువంటి వాడు వామనుడు. అలాంటి వామనుని, ఓ వామనుడా, ఆ దివ్య పాదార విందాలని ఉద్దేశించి అంజలి చేసేటువంటి వాళ్ళు తనని ఆశ్రయించేటట్టుగా ఉపేయాలుగా ఉన్నటువంటి ఓ ఆశ్చర్యభూతుడా. పరమాత్మ యొక్క తిరువడిగళ్ళు ఉపేయాలు కదా మనందరికీ. అలాంటి వాడు ఇట్లు వేంచేసి ఉన్నను, అలా నువ్వేం చేసి ఉన్నా కూడా ఎలా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆ దివ్య పాదాల విందాన్ని ఉద్దేశించి అంజలి చేసేటువంటి వాళ్ళు తనని ఆశ్రయించేటట్లుగా ఉపేయాలుగా వేంచేసి ఉన్నటువంటి ఆశ్చర్యభూతుడు. ఇలా నువ్వేం చేసి ఉన్నప్పటికీ కూడా పుష్పాది ఉపకరణాలను తీసుకొని కైంకర్యం చేయడం ప్రాప్తం, అప్పుడు తగినటువంటి విషయం.
అలా ఆ కైంకర్యాన్ని చేయడానికి నేను లభించలేదయ్యా. కాబట్టి ఇట్లా నేను అశక్తుడనే అయినప్పటికీ కూడా నా ఆత్మసత్తే నీకు ధారకంగా ఉన్నదయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఏమిటి? నీ యొక్క ఆ అదిగో కొరై కదలగలు అన్నారు కదా, శబ్దించేటువంటి ఆభరణాలతో కూడుకున్నటువంటి తిరువడిగళ్ళు అనుకుందాం. అలాంటి తిరువడిగళ్ళతోటి అంటే పెద్దవైనటువంటి బాగా విస్తారమైనటువంటి తిరువడిగళ్ళతోటి 14 లోకాలని వశపరుచుకున్నావు నువ్వు. అలాంటి ఆ పాదార విందాలని గురించి నమస్కారం అంజలి చేసేటువంటి వాళ్ళంతా కూడా ఆశ్రయించేటట్లుగా నీ యొక్క తిరువడిగళ్ళు ఉపేయాలుగా ఉన్నాయి. అయితే అందరికీ ఉపేయాలుగా ఉన్నటువంటి ఆ తిరువడిగళ్ళకి నేనేదో కొంచెం పుష్పాలను ఏదో సమర్పించాలి కదా, అలా కైంకర్యాలని చెయ్యాలి కదా. అయితే ఆ కైంకర్యాలను నేనేమీ చేయడానికి పెట్టి పుట్టలా. ఇలా నేను అసక్తుడుగా ఉన్నా, నీకు చెయ్యవలసినటువంటి కైంకర్యాలు ఏమి చెయ్యకుండా ఉన్నప్పటికీ కూడా నా ఆత్మనే నువ్వు సత్తగా ధారకంగా కలిగి ఉన్నావయ్యా. ఎంత ఆశ్చర్యం మాయనే, ఇది ఎంత ఆశ్చర్యమయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయిరప్పడి కురై కజలగల్ ప్రణత జన పరిత్రాణార్థమాగ అవతీర్ణనాయ్ అతి అద్భుత దివ్య చేష్టితనాయ్ భక్త్యేక சமதிகம்யனானவும் திருவடிகளிலே அதி சீதள புண்ணியகந்த புஷ்பத்தோயாதிகளை கொண்டு நான் சில விருத்திகளை பண்ணினால் அவை உனக்கு போக்கியமாக அன்னிக்கே நான் ஒரு விருத்தி பண்ணாதிருக்கச் செய்தேயும் வாங் மனசா பரிச்சேத்ய தேஜோமய திவ்ய ரூபமான உனக்கு என்னுடைய ఆత్మసత్తయే ధారకము భోగ్యముమా ఇరుత్తు ఎన్గిరారు. నువ్వెలాంటి వాడివి? ప్రణత జన అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించటం కోసమని ఈ లోకంలోకి వచ్చి అవతరించేటువంటి వాడివి. అతి అద్భుతమైనటువంటి దివ్యమైన చేష్టితాలు కలిగినటువంటి వాడివి. భక్తులని భక్తులతో కలవటమే గమ్యముగా కలిగినటువంటి వాడివి. భక్త్యేక సమధిగమ్యనాన భక్తులతోటి సమానంగా కలిసిపోయేటువంటి వాడివైన నీ యొక్క తిరువడిగళ్ళల్లో ఏం చేయాలి? చల్లని చల్లటి పుణ్యమైనటువంటి పరిమళము కలిగినటువంటి అంటే పవిత్రమైనటువంటి పరిమళము కలిగినటువంటి పుష్పాలతో కూడినటువంటి ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి కొన్ని కైంకర్యాలు చెయ్యాలి. కానీ అవ ఇవనకు భోగ్యమాగయ్యన్నికే పండినాల్ అవ ఇవనకు భోగ్యమాగయ్యన్నికే. అలా నేను కొన్ని చేస్తే అవి భోగ్యంగా ఉండటం అవి నీకు భోగ్యమయ్యాయి అన్నట్లుగా కాకుండా ఏదో ఆళ్వాళ్ళు చల్లటి తీర్థము పరిమళించేటువంటి పుష్పాలని వీటన్నిటిని తీసుకొచ్చి నా తిరువడిగళ్ళకి సమర్పించారు, అవి ఎంత భోగ్యంగా ఉన్నాయి నాకు అనేటువంటి స్థితి కాదు. అలా నాన్ వరి వృత్తి పన్నాదిరుక్కచ్చేదేయం. అలాంటి కైంకర్యాలు ఏ ఒక్కటి నేను చెయ్యకపోయినప్పటికీ వాక్కుతోటి మనస్సుతోటి కూడా ఇంత అని చెప్పడానికి వీలు కాని అపరిచ్ఛేద్యమైనటువంటి తేజోమయ దివ్య రూపం కలిగినటువంటి నీకు నా యొక్క ఆత్మసత్తే ధారకము భోగ్యముగా ఉన్నాయి. ధారక పోషక భోగ్యాలు నీకు ఇప్పుడు ఏమిటో తెలుసా? నా ఆత్మసత్త, నా ఆత్మ అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాఠంలో. పన్నీరాయపడి అనంతరం நான் அகிஞ்சித் கரணாயிருக்கிலும் அனன்யார்ஹமாக்கி அடிமை கொள்ளும் சுவாவத்தை உடைய உன்வொழுவு என் ஆத்மாவை விஷயக்கரித்துயிரான் என்னது என்கிறார். నకించిత్ కరణాயிருக்கிலும் కైంకర్యపరుడు అంటే నాన్ ఏదో కొంచెం కైంకర్యం చేస్తే కదా వాడు కైంకర్యపరుడు అనేది, శేషభూతుడు అని అనిపించుకునేది. అలా నేను ఏ కొంచెము కైంకర్యం చేయకపోయినప్పటికీ కూడా నన్ను నీ స్వాధీనం చేసుకొని నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించేటువంటి స్వభావము కలిగినటువంటి నిన్ను ఒడివు నీ యొక్క దివ్యమంగళ వేరము ఎన్న ఆత్మావై విషయకరిత్తుయిరా నిన్నదు. నా ఆత్మని అనుగ్రహించకుండా ఉండదండి. అంటే ఏమిటి? నాలో వచ్చి చేరేలాగా చేస్తుంది నీ యొక్క దివ్యమంగళ విగ్రహం. అనన్యార్హత ఆపాదన ప్రసిద్ధి
கிட்ட வேரக்கதலையுடையா తిరువడిగలై నిమిత్తు అనన్యార్హత ఆపాదన ప్రసిద్ధి కిట్ట అంటే వీడు అనన్యార్హుడు కాదండి అనేటట్టుగా ఆ శబ్దాన్ని చేస్తూ ఉన్నటువంటి వేరక్కదలై వడయ్యా అనన్యార్హత ఆపాదన ప్రసిద్ధి. వీడు అనన్యార్హుడు అంటే నాకే చెందినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ప్రసిద్ధంగా తెలియచేసేటువంటి వీరక్కదలై వడయ్య తిరువడిగలై నిమిత్తు అలాంటి వీరత్వాన్ని తెలియచేసేటువంటి లేదా శబ్దించేటువంటి ఆభరణాలను కలిగినటువంటి తిరువడిగళ్ళని నిమిత్తు చాచి జగత్తై అలందుకొండు ఈ లోకాలన్నిటినీ కొలిచి ఒడివడగైవడయ్య వామననాయ్ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని కలిగినటువంటి వామనుడై పదంగిరి ముద్దిష్టాయన్ గిరపడియే అత్తిరువడిగలై ఉద్దేశిస్తోర్ అంజలి బంధం పండినారు. స్వదంగ్రిం ఉద్దిష్టాన్ని ఒక తిరువడిగళ్ళని ఉద్దేశించి అని చెప్పినట్టు ఆ తిరువడిగళ్ళని ఉద్దేశించి ఒక అంజలి బంధం పండినారు. ఒక అంజలి చేసినటువంటి వాళ్ళు తన్నయ్యే ప్రాపిక్కుమ్మడి రెండు చేతులెత్తి ఒక్కసారి జోడిస్తే చాలు తనని పొందేటట్టుగా తననే పొందేటట్టుగా ఉపాయము ఉపేయము అయి ఉన్నటువంటి వాడు ఆశ్చర్యభూతనే ఆశ్చర్యకర చేసితాలు కలిగినటువంటి వాడా పరిమళ ప్రచురమాన పుష్పత్తయ్యం పాద్యాది జలత్తయ్యం కొండు బాగా పరిమళాలు కలిగేటువంటి పుష్పాలని అర్ఘ్యపాద్యాలు అంటారు కదా, పాద్యము మొదలైనటువంటి జలాల్ని తీసుకుని వచ్చి ఉన్నాయి ఆరాధిక్కై కూరుప్పాగా నిన్ను ఆరాధించడానికి తగినట్లుగా అభిముఖ్యార్థ స్తోత్ర పన్న చెత్త నల్లేనాగిలం నీకు అభిముఖుడుగా ఉండేటువంటి అర్థాలు తెలిసేటువంటి స్తోత్రాలను చేసేటువంటి శక్తి లేని వాడిని అంటే నీ ఎదురుగా నిలబడి స్తోత్రం చేసే శక్తి లేదయ్యా. అయినప్పటికీ వేదాంత వచనంగళ అపరిచ్ఛేద్యమాన తేజస్సైవడయ్య ఉన్నుడయ తిరుమేనియానదు వేదాంత వచనాలతో ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి అపరిచ్ఛేద్యమైన తేజస్సు కలిగినటువంటి వాడివని. అలాంటి నీ యొక్క తిరుమేని అనేటువంటిది ఆత్మావిన్మేలే అవినివిష్టమాయిరా అనిన్నదు నా ఆత్మ మీద చేరిపోయి ఉన్నదయ్యా అవినివిష్టం చేరిపోయి ఉన్నది అంటున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు 7వ వ్యాఖ్యానం పొరై కడల్గల్ నీటి మన్ ముజుదుం అగப்படுத்து నిన్న ఎంగిరపడియే అంటే పొరై కడల్గల్ నీటి పొరై అంటే విస్తారమైన పరపు వైశాల్యం అన్నారు కదా, పెద్దవైనటువంటి ఆ పాదాలని చాపి అంటే మన్ముజుదుం అగப்படுத்து నిన్న భూమి అంతటిని స్వాధీనపరుచుకునేటట్లుగా ఉన్నటువంటి భూమి పరప్పలయ్య తిరువడిగడి కూళ్ళే ఆంబడి తిరువడిగలై నిమిత్తు ఆ భూమి వైశాల్యం మొత్తం చేరి ఉండేటట్లుగా తన యొక్క తిరువడిగళ్ళని నిమిత్తు చాపి కొరయన్బదు పరప్పు ఓసయ్యం కొరై అంటే అర్థం ఏమిటి పరప్పు వైశాల్యం అని చెప్పచ్చు, ఓసయ్యం శబ్దము అని చెప్పచ్చు అని మన్కొండ కోల వామన అలాంటి భూమిని స్వీకరించినటువంటి అందమైన వామనుడా అంటున్నారు. మన్కొండ పెన్బుం వామన వేషం ఎవరు తిరువుళ్ళత్తిలే ఊతిరుందపడి ఏమండి భూమిని అంతటినీ కొలిచినటువంటి వాడు వామనుడా త్రివిక్రముడా వచ్చి ఆశించినప్పుడు వామనుడే దానజలం చేతిలో పడగానే త్రివిక్రముడు అయ్యాడు కదా. అంటే భూమిని మొత్తాన్ని కొలిచాడు ఆ పైన ఊర్ధ్వలోకాలని కొలిచాడు అంటే ఎలాంటి వాడై ఉంటాడు ఆయన త్రివిక్రముడే కదా. అలాంటప్పుడు త్రివిక్రమ అనాలి కదా. ఆడవాళ్ళు ఏమిటి వామన అంటున్నారు అంటే ఎలా ఉన్నదట మన్కొండ పెన్బొం వామన వేషం అలా భూమినంతటిని కొలవటానికి వామనుడై భూమిని త్రివిక్రముడై లోకాలన్నిటినీ కొలిచిన తర్వాత కూడా వీరి మనసులో ముద్రించుకున్నటువంటి రూపం ఏమిటయ్యా అంటే ఆ వామనుడే. అందుకని వామన వేషం ఎవరి తిరువుళ్ళత్తిలే తిరుందబడి ఆ వామనుడి యొక్క స్వరూపం వీరి యొక్క మనస్సులో ఊనుకొని ఉన్నటువంటి ప్రకారం ఇంద్రనుక్కు రాజ్యం కొడుక్కయ్యన్నిక్కే తమ్మై అనుభవిప్పైక్కాక అవ్వడివి కొండాన్ ఎన్నిరుక్కిరా. ఇప్పుడు అసలు ఆయన వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా పెరిగాడు కదా, ఎందుకు వచ్చాడు అని చెప్పుకుంటాం మనం. ఇంద్రుడు రాజ్యాన్ని కోరుకున్నాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ ఇంద్రుడికి ఆ రాజ్యాన్ని ఆ రీతిగా ఇప్పించడం కోసమని వచ్చాడు అన్నారు కదా. అందుకు రాలేదండి ఆయన. ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన
వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా పెరగడం అనేటువంటిది తమ్మని అనుభవిక్కగా నేను ఆళ్వాళ్ళని అనుభవించాలి, మేము ఆళ్వాళ్ళని అనుభవించాలి అని ఆ వడివి కొండాన్ ఎన్నిరుక్కిరార్ ఆ రూపాన్ని తాల్చాట పరమాత్మ. కీజ్ ప్రాప్తి అయి చొల్లితాయ్ అంజలి మాత్ర సాధ్యం ఎంగిరదు మేల్ అని కీజు ప్రాప్తి అయి చొల్లితాయ్. కింద సంబంధాన్ని చెప్పారు కదా, విడిచిపెడదామన్నా నీకు అందము లేకపోయినా ఆనుకూల్యం లేకపోయినా ఇదిగో ఈ లేకపోయినా నీతో నాకు ఉన్నటువంటి సంబంధం విడిచిపెడదామన్నా విడిచిపెట్టనటువంటి సంబంధము ప్రాప్తి చొల్లిస్తాయి. ప్రాప్తిని చెప్పారండి. అంజలి మాత్ర సాధ్యం ఎన్నిరదు. అలాంటి ఆ సర్వేశుడు కేవలం 2 చేతులు జోడించి ఒక్క నమస్కారం చేస్తే చాలు సాధ్యం ఎన్నిరదు లభించేటువంటి వాడు ఆ పరమాత్మ అని మేల్ కురైగల్ కై కూప్పువారుగల్ అలా శబ్దించేటువంటి తిరువడిగలని కై కూప్పువారుగల్ చేతులు జోడించి నమస్కరించేటువంటి వాళ్ళు. ఉన్ తిరువడిగలిలే అంజలి పండినవరుగలు ఉన్నాయి కూడా నిన్న ఎన్నుదల్. నీ యొక్క తిరువడిగళ్లలో అంజలిని సమర్పించేటువంటి వాళ్ళు ఉన్నాయి కూడా నిన్ను నీతో కలిసి ఉండి ఎన్నుదల్ అనుట. ఉన్నాయి కైపోప్పువారుగల్ కురైగల్ కూడా నిన్ను మా ఎన్నుదల్. ఉన్నాయి కైకూపువారుగల్ మిమ్మల్ని మొరపెట్టుకునేటువంటి వాళ్ళు కూడా కురై కదల్గల్ కూడా నిన్ను మా ఎన్నుదల్. కురై కదల్గల్ కూడా ఆ శబ్దించేటువంటి లేదా విశాలమైనటువంటి ఆ తిరువడిగళ్ళని కూడా నిన్న మా ఎన్నుదల్ వాళ్ళు కూడా వచ్చి చేరేటట్లుగా ఉన్నటువంటి మా ఆశ్చర్యకర చేసితాలు కలిగినటువంటి వాళ్ళని తిరువడిగల్ తాన్ అంజలి సాధ్యముమాయ్. ఆ తిరువడిగళ్ళను పొందాలి అంటే అంజలి చేస్తే లభించేటువంటి వాడు. అంజలికు విషయమా ఇరే ఇరుప్పదు. అలాంటి అంజలికి విషయముగా ఉన్నటువంటివి ఆ తిరువడిగళ్ళు. ఇంద్రనుకు రాజ్యం కూరు పట్ట పోలే ఇవర్కం. ఆ తిరువడిగళి అదగు కూరు పట్టదు. ఇంద్రుడికి రాజ్యం మీద వ్యామోహం ఉన్నట్లుగానే వీరికి కూడా ఆ తిరువడిగలినే అడగు కూరు పట్టదు. ఆ సౌందర్యము వీరిని స్వాధీనపరుచుకున్నది ఆడవాళ్ళ నాయకుని. అవనుకు సాధనమానది వరకు సాధ్యమా ఇట్టు. ఆయనకేమో సాధనంగా ఉంటుందట, అది ఈయనకి ఫలంలాగా ఉంటుందట ఈ జీవుడికి. ఏమిటది అంటే అవనుకు సాధనమానదు ఇవనుకు అవనుకు సాధనమాన తిరువడిగలు ఎవరికి సాధ్యమా ఇత్తోత్తు ఎన్నపడి మాయన్ ఎన్నదుక్కు భావం. ఒక్క నిమిషం. భూమియే అలందుకొండు అవత్తుక్కు సాధిత్తు కొడుక్కయ్యాలే. అదిగో భూమిని ఆయనకేమో సాధనంగా ఉంటాయి, వీళ్ళకేమో జీవులకేమో అవే సాధ్యాలు. సాధనం అంటే ఉపాయంగా ఉంటాయి, సాధ్యం అంటే ఫలంలా ఉంటాయి. జీవుడికైన పరమాత్మకేమో ఆయన యొక్క తిరువడిగళ్ళు సాధనము వలె ఉంటాయి. దేన్ని పొందడానికి? అదిగో ఒక్క నిమిషం. సాధనమావదు ఎవరికి సాధ్యమావదు. ఎలా అంటే భూమిని కొలచి అవనుకు సాధిత్తు కొడుక్కయ్యాలి. ఆయనకి సాధించి ఎవరికి ఆ ఇంద్రుడికి ఇవ్వటం చేత అవనుకు సాధనమాన తిరువడిగలు ఎవరికి సాధ్యమాయిన్నపడి ఆయనకి సాధనంగా ఉన్నటువంటి ఆ తిరువడిగళ్ళే లోకాల్ని కొలిచి ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి సహకారంగా ఉన్నటువంటివి ఆ తిరువడిగళ్ళే కదా. అలాంటి ఆ తిరువడిగళ్ళే మాయన్ ఈయనకి సాధ్యం. ఫలం ఏమిటయ్యా అంటే తిరువడిగళ్లలో కైంకర్యం. ఆయనకి సాధనం ఏమిటయ్యా అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళే. అలాగా అవనుకు సాధ్యమానదు ఎవరికి సాధ్యమాయిత్తు మాయనే ఓరంజలి మాత్రత్తాలే స్వప్రాప్తియాంబడి ఇరుప్పదే. ఓర్ అంజలి మాత్రత్తాలే ఒక అంజలిని చేసినంత మాత్రం చేత స్వప్రాప్తియాంబడి ఇరుప్పదే నీ యొక్క ప్రాప్తిని పొందేటట్టుగా ఉన్నదే అని ఇదన్న ఆశ్చర్యం తాన్ ఎన్గిరారు. ఓర్ విర ఇత్యాది ఓరంజలి మాత్రత్తాలే ఉన్నే ప్రాపిక్కలాంబడిని இருந்தால் புஷ்பாதி உபகரணங்களை கொண்டு அடிமை செய்யுவிரே. ஓர் అంజలి మాత్రத்திலே ఉన్నే ప్రాపిక్కలాంబడిని இருந்தால் ఒక్క నమస్కారం చేస్తే చాలండి.
నీ చేత పొందబడేటట్లుగా ఉన్నావు మేము అని ఇలా నువ్వు ఉన్నప్పటికీ పుష్పాది ఉపకరణங்களை కొండు పుష్పాలు మొదలైనటువంటి ఉపకారాలను తీసుకొని అడిమై చెయ్యవిరే చేతన నాగిల్ ప్రాప్తం చేతనుడైనటువంటి వాడికి ప్రాప్తమైనటువంటి విషయం ఏమిటి అంటే అది పుష్పాది ఉపకరణాలను తీసుకొని ఆ కైంకర్యం చేయడమే కదా చేతనుడైనటువంటి వాడికి ప్రాప్తం తగినటువంటిది. అప్పటి చెయ్య పెచ్చిలేనే ఆగిలి అలా చేయడానికి సాధ్యం కానిది అయినప్పటికీ పరిమళత్రీవుడే తాన పూవయ్యం నీరియం కొండు చించాను వసులాంకృష్ణాం హిమేవ హిమ సీతేన వారిన என்கிறபடியே புகுத்த அடிமை செய்ய மாட்டித்திலேன் என்னையாகிலும் உன் உரை கொள் சோதி திருவுருவம் ఎలా అప్పటి చెయ్యపెచ్చలేనే ఆగిలి అలాగా నేను చెయ్యకపోయినప్పటికీ ఏమిటది చేతనుడైనందుకు 2 చేతులు జోడించి నమస్కరించడం. అలా చేయకపోయినప్పటికీ పరిమళత్తైవడైతాన పూవయ్యం నీరయ్యం కొండు పరిమళాలని కలిగినటువంటిది ఆ పుష్పాలని కలిగినటువంటిది నీరయ్యం కొండు నీరుని కలిగినటువంటిది చించంతు వసుధాకృష్ణాం హిమ సీతేన వారిన ఎంగిరపడియే ஒடிமை செய்ய மாட்டித்திலேன் யாகிலும் ఉన్నురై కొల్ సోది తిరువురువం. ఏం చేయాలి? ఎలాగా? ఆనాడు ఒక అంజలి మాత్రంతోటే నిన్ను నాకు పొందించేలాగా చేసినటువంటి వాడివి నువ్వు. కానీ నీకేం కైంకర్యం చేయాలి? నేను పుష్పాది ఉపకరణాలను తీసుకొని అడిమై చెయ్యు మీరే కైంకర్యం దాస్యం చేయడమే కదా. చేతన నాగిల్ ప్రాప్తం అప్పటి చెయ్యపెత్తిలేన్ ఎన్నువాం చేతనని ఉండండి ఒకసారి. చేతన నాగిల్ అప్పటి చెయ్యపెత్తిలేనే యాగిలం చైతన్యం కలిగిన వాడే అయినప్పటికీ నేను ఎప్పుడూ నీ కైంకర్యం మీద ఆశపడిందే లేదయ్యా. అలాంటప్పుడు పరిమళత్తైవడైతాన పూవయ్యం నీరయ్యం కొండు ఆ పరిమళించేటువంటి ఆ పుష్పాన్ని నీరయ్యం కొండు నీళ్లు తీసుకొని చేతన నాగిల్ ప్రాప్తం అప్పటి చెయ్యపెచ్చిలేనే యాగిలం చేతన నాగిల్ ప్రాప్తం అతని చేతనుడు కనుక అయితే ప్రాప్తం ఆ సంబంధం సరైనటువంటిది. కానీ అప్పటి చెయ్యపెచ్చిలేనే యాగిలం అలా చేయకపోయినట్లయితే పరిమళత్తైవడైతానా చెయ్యమాటెట్లనే యాగిలం పరిమళాలని స్రవింపచేస్తూ ఉండేటువంటి ఒడిత్తాలు ఒక్క నిమిషం అండి. உகுத்தபடியை செய்ய மாட்டித்திலேனே யாகிலும் உரைகொள் கூட திருவரும் உரை கொள்ளுகையாவது அது ఎన్ను వాయు పులంబడియాన్ ఇరుక్కై పులత్తంబడియాన ఇరుక్కై నిభరించేటువంటి వాడు అని రాస్తుంది. ఇక్కడ ఏమిటట? అలాగా కూడా చేతనుడైనందుకు ఆ కైంకర్యం కూడా నేను నీకు చేయలేకపోయాను. పరిమళాలని కలిగినటువంటి పువ్వుని నీటిని తీసుకొని చించంతు వసురాంకృష్ణాం రత్నం కృష్ణాం హిమ సీతేన వారిన ఎంగిరపడియే పొగుత్తపడియే కాల్పులత్తుంబడియా ఇరుక్కై. అది ఎలా ఉన్నది? ఆ పరికరత్తైవడైతాను పూవయ్యం నీరయ్యం కొండు పరిమళాలని వెదజల్లేటువంటి ఆ నీటిలో ఉన్న పుష్పాన్ని స్వీకరించి సించంతుం వసుధా కృష్ణాం హిమ సీతేన వారిన ఇంగిరపడియే பகுத்ததாய் செய்ய மாட்டித்திலேன் ఇన్నేయాగిలిం. పరిమళాలని కలిగినటువంటి పుష్పాలని నీటిని తీసుకొని నువ్వు చించంతు వసుధాం కృష్ణాం హిమ సీతైన వారిన అని చెప్పినట్టుగా ఆనాడు భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరాడు. వనవాసాన్ని పూర్తి చేసుకొని రామచంద్రుడు అనేటువంటి వార్త వినగానే
లక్ష్మణస్వామి ఏం ఆదేశించాట? మార్గం మొత్తం చల్లనీళ్లతోటి తడపండి అని చెప్పినట్టుగా ఉన్నురైగొల్ చోదిత్తిరువురువం, ఉన్మురైగల్ నీ యొక్క పలుకులు చోతి వంటి నీ యొక్క చించందు హిమ సీతైన వారిన అని చెప్పినట్లుగా అలా నీ செய்யப்பெற்றாகலும் பரிமளத்தை உடைத்தான் பூவையும் ఎన్గిరపడియే గుత్తపడియే చెయ్యమాటిలేని యాగిలిం. అలా చెయ్యవలసినటువంటి క్రమం అది. కానీ అలా ఏకైంకజాన్ని చెయ్యకపోయినప్పటికీ ఉన్ ఉరైగొల్ సోదిత్తిరువురువం, ఉన్ ఉరైగొల్ సోదిత్తిరువురువం, ఉరైగొళ్ళుగయావదు ಅದು ಇದು ಎನ್ನು వాయుపులత్తుంబడి పడియాయిరుక్కై, ಅದು ಇದು ఉదువెన్ను ఇది అది అని వాయుపులత్తుంబడి నోరు అలసిపోయేటట్టుగా పడియా ఇరుక్కై, రామో రామ రామో రామో ఇది రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి ఎన్ను నా పోలే ఎన్న நிற்பர்களிலே அன்னிக்கே பேச்சுக்கு அபிஷேகமான திருமேனி எண்ணுதல். திருமேனி எண்ணுதல் மாத்துமுறையும் அத்து திருமேனி எண்ணுதல் சுட்டுரைத்தனன் பொன் மின் இரு மேனியோடு ஒல்லாது என்ன கடவதிரே. అది ఉన్నురైగోల్ జ్యోతి తిరువురువం, యొక్క జ్యోతి వలె ప్రకాశించేటువంటి ఆ లోకము, ఉన్నుడయ తిరువురువత్వం నీ యొక్క తిరువురువము. ఈ రెండు కూడా ఉరై కొల్లుగయ్యావదు. ఉరై కొల్లుగయ్యావదంటే ఉరై కొల్లుగై అంటే 3 అర్థాలు ఇస్తున్నారు. ఏమిటి? కొల్లుగై అంటే ఉడైత్తాకై స్వీకరించడం, శబ్దత్తై ఉడైత్తా ఇరుక్కిరా. ద్వితీయ అర్ధత్తుకు శబ్దత్తై జయిత్తిరుక్కిరే జరుచిక్కై కుయన్నాయ్. లోకమంతా కూడా శబ్దాలు ఉడైత్తాలా ఇరుక్కై, శబ్దత్తై ఉడైత్తాలా ఇరుక్కై శబ్దాలు కలిగినదిగా ఉండి, ద్వితీయ అర్ధమాన చలత్తయ్యం కజిత్తిరుక్కయ్యన్ జయిత్తిరుక్కు ఎన్నాయం பேச்சுக்கு விஷயம் என்னு படி தృతీయార్థத்துக்கும் கொள்கை வெல்லுகையாய் ஒவரை இருக்கிறவெந்தாய் ఉరై అత్తు ఎన్న పడివాయ్ పులత్తిన వారుండో ఎన్నా. ఏమండి, 3 అర్థాలు చెప్తున్నారు ఉరైగొళ్ళు అనేటువంటి పదానికి. కొలుగై అంటే ఉడైత్తానా కలిగినటువంటి వాడు అని. ఏమిటి కలిగినటువంటి వాడు? శబ్దత్తై ఉడైత్తా ఇరుకై, శబ్దాలని కలిగినటువంటిది అని మాత్రమే తెలుసు ఎవరికైనా. ద్వితీయ అర్ధత్తుకు 2వ అర్థం ఏమిటో తెలుసా? శబ్దత్తై இருதிருக்கை என்னாய் శబ్దత్తై జయత్తిరుక్కి కయ్యన్నాయ్. ఈ శబ్దాలని జయించినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అంటే వాచామగోచరమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అని. పేచుక్కు ఆ విషయం ఎన్నపడి వాక్కుకి అందనటువంటి వాడు, వాక్కులకి ఇది శబ్దాలకు కూడా జయించడానికి వీలు కానటువంటి వాడు అని. తృతీయ అర్ధత్తుకు సొల్గై వెల్లుగయ్యాయ్ ఉరైమై ఎన్ను ఇరిక్కిరవెందాయ్. సొల్గై కొల్గై సెల్ల వెల్లుగయ్యాం అని. ఉన్నయ్యై ఎన్నిరిక్కిరవెన్నాయ్ కాదండి, అది కాదు, ఉండండి. ఉడైతా శబ్దత్తై ఉడైతారిక ద్వితీయ అర్ధత్తుకు శబ్దత్తై జయత్తిరుక్కై పేచుక్కు ఆ విషయం ఎన్నపడి తృతీయార్ధత్తుకు కొల్గై వెల్లుగయ్యాయ్ ఉరయ్యే వెన్నిరుక్కిర ఎన్నాయ్. స్వీకరించడము, జయించడము, ఉరై ఇది మన ఇద్దరికి ఉన్నటువంటి సంబంధము అన్నట్లుగా ఉన్నారు. ఉరై ఎత్తా ఎన్నపడి ఇప్పుడు వాయుపులు ఎత్తిన ఉండో ఎన్నా. ఏమండి, ఇప్పుడు ఏమిటి ఇందులో చెప్పేది? ఆడవాళ్ళు ఏమయ్యా, నీ కురై కథలు కై కూపువారుగలని నీ యొక్క తిరువడిగళ్లలో అంజలి చేసేటువంటి వాళ్ళు, నీతోనే ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఏం చేస్తావు? ఎలా అనుగ్రహిస్తావు? ఒక్కసారి నీకు దాసోహం చేస్తే చాలు వాళ్ళందరినీ
అనుగ్రహించేటువంటి విషయమైనటువంటి వాడివి నువ్వు. ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చినట్లుగానే ఆడవాళ్ళకి తిరువడిగలలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అందించాడు అని, అదే పరమాత్మకి సాధనమైనటువంటివి ఆ తిరువడిగళ్ళు, అవే సాధ్యాలు ఫలాలైనటువంటివి ఇవరకు ఆడవాళ్ళకి సాధ్యాలైనటువంటివి ఆ తిరువడిగళ్ళు అని చెప్తూ, ఎంత ఆశ్చర్యం అంటే ఒక అంజలి మాత్రం చేత నిన్ను పొందడానికి కుదురుతుందే, ఎంత ఆశ్చర్యమయ్యా, ఎంత గొప్పవాడివి నువ్వు. ఎలా అంటే 3 అడుగులలో నేలని మొత్తం కొలిచినటువంటి గొప్ప వైభవం ఇది. సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి అయినటువంటి నీకు నువ్వు ఎలా ఒక అంజలి మాత్రము చేతనే నిన్ను పొందింపచేసేటట్టుగా నిన్ను పొందింపచేస్తున్నావు కదా అని ఆశ్చర్యపడుతూ ఆడవాళ్ళు, ఒక అంజలి మాత్రమే నిన్ను పొందేటట్టుగా నువ్వు ఉన్నప్పటికీ మేం చేయాల్సినటువంటి కైంకర్యం మేమేమీ చేయలేకపోయామయ్యా. ఏం చేయాలి? ఇన్ని పుష్పాలు తీసుకొని కాస్త చల్లటి నీళ్ళలో వాటిని తడిపి ఆయన పాదాల మీద సమర్పించద్దు. కానీ అలాంటి నువ్వు ఇంత సులభుడుగా ఉన్నప్పటికీ కూడా నీ సౌలభ్యానికి తగినట్టుగా నేను ఏ కైంకర్యాన్ని చేయలేకపోయాను అని ఎలాగా ఆనాడు కనుక శత్రుఘ్నాశ్వాను భరద్వాజ ఆశ్రమం నుండి బయలుదేరారు. అలాగే ఊరు మొత్తం వీధులన్నింటిలోనూ తీర్థాన్ని నీటిని చల్లి వీధులను చల్లబరచండి అని చెప్పినట్లుగా నేను కూడా అదిగో ఒక పుష్పం చల్లటి తీర్థం నీ తిరువడిగళ్ళ మీద నీ తిరువడిగళ్ళు చల్లబడేటట్టుగా కాస్త సమర్పించాలి కదా మేం కూడా అని ఎలా అదు ఎన్ను వాయుపుల తుమ్మడియా ఇరుక్కై ఆ ఉచ్చరించేటప్పుడు ఎలాగా ఉన్నురైగొల్ సోదిత్తిరువురువం ఉన్వురైగొల్ నీ యొక్క తేజస్సుతో కూడినటువంటి, ఒక్క నిమిషం ఉండండి, ఉన్వురైగొల్ అంటే కరెక్ట్ అర్థం చూద్దాం. స్తుతించ ఆసక్తినైనటువంటి ఉన్వురైగల్ వేదాంత వచనాలతోటి సోది తిరువురువం ప్రకాశించేటువంటి తిరువురువని ఊర్కొల్లు గయ్యావదు. అదిగో వేదాంత వచనాలు స్వీకరించడం అంటే ఆదు ఎన్ను వాయుపుల తుంబడి ఆయురుకై, అదిగో నువ్వు అలాంటి వైభవం నీది, ఇలాంటి వైభవము అని నోరు ఆరిపోయేటట్లుగా ఉండటము ఒకటి. అలా ఎవరైనా ఆయన్ని అన్నిసార్లు ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోరు ఆరిపోయేటట్టుగా ఎవరైనా ఆయన్ని స్తోత్రం చేశారా? ఆయన నామాలని అనుసంధానం చేశారా అంటే రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కదా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతే అన్నా నేర్పదు. అదిగో ఆనాడు అయోధ్యలో అలాంటి స్థితే కదండి. రామ 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 అని ఎప్పుడు రామచంద్రుడి యొక్క నామమే, రామచంద్రుడి యొక్క కథలుగా ఉన్నాయి ఆ అయోధ్యలో. అదే రామభూతం జగదభూత్, రామభూతం రాముడు అనేటువంటి భూతం జగత్తభూతి జగత్తు మొత్తాన్ని ఆక్రమించింది. రామే రాజ్యం ప్రశాసతి, రాముడే రాజ్యాన్ని ప్రశాసతి శాసిస్తున్నాడు అన్నట్టుగా కాకుండా నువ్వు ఎలాంటి వాడివి అంటే ఆనాడు రామ 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 అని వాళ్ళంతా నిన్ను స్తోత్రం చేయగలిగారు. కానీ నీ యొక్క వైభవం ఎలాంటిది, నీ సౌందర్యం ఎలాంటిది అంటే పేట్టుకు అవిషయమాన తిరుమేని ఎన్నుదల్ మాత్తుం ఉరయ్యం అత్తు తిరుమేని ఎన్నుదల్. పేట్టుకు అవిషయమాన తిరుమేని, మాటలతోటి చెప్పడానికి వీలు కాని సౌందర్యం నీ యొక్క తిరుమేని, మాటలతోటి వర్ణించడానికి సాధ్యం కాని వైభవం నీ తిరుమేని అని మాత్తుం ఉరయ్యం అత్తు తిరుమేని ఎన్నుదల్. ఏ దోషాలు లేనటువంటి తిరుమేని అనటం. చుట్టరైత నన్ పొన్ ఉన్ తిరుమేని ఒడియవ్వాదు ఎన్నక్కడ వదిరే. ఇయాల వాళ్ళే ఏమన్నారు? ఏమయ్యా నీ యొక్క తిరుమేని కాంతికి ఆ బంగారం కూడా సమానం కాదయ్యా అని చెప్పినట్టుగా ఎన్నదావి మేలదే, ఎన్నదు ఆవి మేలదే, నా ఈ ఆత్మ నీదేనయ్యా ఇప్పటి విలక్షణ మానవున్ తిరుమేని ఎన్ సత్తయ్యన్ మేల్ అదు సూర్యభోగ్యమానవడి ఉక్కు దారకాదిగల్ ఎన్ను ఆత్మ సత్తయ్యావదే. అదిగో ఇలాంటి విలక్షణమైనటువంటి తిరుమేని ఎన్ సత్తై నాకు సత్తా మేలదు, ఇంకా పైగా సూర్యభోగ్యమానవడి ఉక్కు ధారకాదిగల్, సూర్యభోగ్యుడైనటువంటి ఆ తిరుమేనికి ధారకాదిగల్ ఏమిటి? నా ఆత్మ నీకు విలక్షణమైనటువంటి నీ యొక్క తిరుమేని నాకు సత్తగా ఉన్నదయ్యా.
నిత్యసూరులకే భోగ్యభూతుడు అయినటువంటి భోగ్యమైనటువంటి నీ తిరుమేనికి నా ఆత్మసత్తగా ఉన్నది అని ఎన్న ఆత్మాసత్తయ్యావదే అని కలియర్ సోతిన్మేలే మనం ఎన్నుమా పోలే. అది కలియర్ ఆకలికి ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు చూసినా ఆహారం మీదే శ్రద్ధ అన్నట్టుగా ఎవరతాం అహమన్నం ఎన్నిరుక్కుమవరిదే. అందుకని ఎందుకు నీకు నా విషయంలో అంత శ్రద్ధ, నా ఆత్మ నీకు సత్తా కారణం ఎందుకయింది అంటే ఆకలి కన్నవాడికి అన్నము మీద ఎంత అపేక్ష ఉంటుందో అలానే ఒక ఆకలి ఆళ్వార్లకు కూడా. ఆళ్వార్లేమో అహమన్నం అని అంటూ ఉండేటువంటి వారు. అహం అంటే నేను, అన్నం అనుభవించబడేటువంటి వాడిని. అన్నం అంటే ఏమిటి? అనుభవించబడేటువంటిది అని అర్థం కనుక నేను అనుభవించబడేటువంటి వాడిని, నేను అనుభవించబడేటువంటి వాడిని అని వీరు అంటూ ఉండటం చేత వారు కూడా కలియర్ సోత్తిన్ మేలే అన్నాడు. సోత్తిన్ మేలే మనం అన్నట్టుగా అలాంటి ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి అన్నము మీద మనసు అయినట్టుగా అన్నము లాంటి ఆళ్వార్ల విషయంలో పెరుమాళ్ళకు కూడా గొప్ప ఆర్తి. ఎప్పుడెప్పుడు ఈ ఆళ్వాళ్ళని నేను కలవాలా, ఈ ఆళ్వాళ్ళని నేను కలవాలా అని. అంతేకాదు నా యొక్క సత్తకి కారణమైనటువంటి వారు ఈ ఆళ్వార్లు అనేటువంటి భావన కలిగిన వాడు కనుక ఇదిగో అలా ఆకలి కొన్నవాడికి అన్నము మీద ఎంత అపేక్ష ఉంటుందో ఎప్పుడు అదే భావనని కలిగి ఉంటాడో ఇప్పుడు పెరుమాళ్ళు కూడా నా ఆత్మ విషయంలో అలాంటి స్థితినే కలిగి ఉన్నాడు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కురై కదల్ నీతి మన్కొండ కోల వామన குறை கடல் கை கூப்புவார்கள் கூட நின்ன மாயனே விரைகள் பூவும் நீரும் கொண்டு ஏத்த மாட்டேனேலும் உன் குறைகள் சோதி திருவுருவும் என்னதாவி மேலரே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே